ఉన్నారు? బాగున్నారా? నేను విజయలక్ష్మి. కొన్ని యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో లెట్తో సెంటెన్స్లో ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. వెల్కమ్ టు విజయానంద్ ఎడ్యుహబ్ ఛానల్. ఇంతవరకు ఏంటంటే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో ప్రజెంట్ టెన్స్ చెప్పాను, పాస్ట్ టెన్స్ చెప్పాను, ఫ్యూచర్ చెప్పాను. అలాగే ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ చేంజ్ చేయడం విత్ ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేసాము. అయితే ఒక చిన్న టాపిక్ ఉండిపోయింది ఇందులో. అదేంటంటే లెట్తో వచ్చే సెంటెన్స్లో ఎలా చేయాలి. ఇది ఎగ్జామ్లో కూడా వస్తూ ఉంటాయి. అంటే జనరల్గా మిగిలిన అన్ని టెన్స్లకి అప్లై అయ్యే రూల్స్కిను లెట్తో సెంటెన్స్ వచ్చినప్పుడు దాన్ని యాక్టివ్ నుంచి ప్యాసివ్ కానీ ప్యాసివ్ నుంచి యాక్టివ్ కానీ మార్చేటప్పుడు ఉండే రూల్స్కి కూడా కొంచెం తేడా ఉంటుంది. ఆ చిన్న డిఫరెన్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తే మనకు అర్థమైపోతుంది. కానీ ఇలా చిన్న కన్ఫ్యూజన్ ఉంటుందని ఎక్కువగా ఎగ్జామ్స్లో కూడా ఈ లెట్తో కూడా ఇస్తూ ఉంటారు, కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంటారు. కాబట్టి తెలిసిన వాళ్ళకి ఓకే, వన్స్ అగైన్ యూ కెన్ రివైజ్, అండ్ తెలియని వాళ్ళు నేర్చుకోండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఆల్సో. మరి ఈ ఎక్సర్సైజ్ అయితే ఈ క్లాస్ అయితే మాత్రం యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఎనీ క్లాస్ మీకు ఎనీ ఎగ్జామ్కి యూస్ఫుల్గా ఉంటుంది. టీచర్స్కి, స్టూడెంట్స్కి, అలాగే క్యాండిడేట్స్కి హూ ఆర్ గోయింగ్ టు కంపీట్ ఇన్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, ఇంతవరకు అయినవన్నీ కూడా మీకు కింద లింక్లో ఇస్తాము. అవన్నీ కూడా మీరు టచ్ చేసి చూడొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సో దట్ యూ కెన్ వాచ్ ఆల్ మై వీడియోస్. ఓకేనా? ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం ఎక్కువ లేట్ చేయకుండా. చూడండి, లెట్ అంటే జనరల్గా ఒక పర్మిషన్ ఇవ్వడానికి కానీ, లేదా ఒక సజెషన్ ఇవ్వడానికి కానీ, రిక్వెస్ట్ చేయడానికి కానీ ఉపయోగిస్తాం. అలా కాకుండా ఈ మూడు రకాలు కూడా ముందు క్లాస్లో నేను డిస్కస్ చేశాను. దీనికి ఇంకొక ఉపయోగం కూడా ఉంది. అదేంటంటే లెట్ అంటే అలౌడ్ టు అనే అర్థంలో కూడా వాడతారు. అలౌడ్ టు. ఓకే, అంటే లెట్ అంటే ఇక్కడ బై డిఫాల్ట్ అది అర్థం ఏంటంటే అలౌడ్ టు, అనుమతించబడుట అనే అర్థంలో దాన్ని వాడతారు. ఓకే, ఇప్పుడు ఇందులో సెంటెన్స్లో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని స్ట్రక్చర్ చూడండి ఎలా ఉంటుందో. సబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ తర్వాత లెట్ తర్వాత ఆబ్జెక్ట్, తర్వాత బేస్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ తాలూకా బేస్ ఫామ్ ఉంటుంది. చూసుకోండి, సబ్జెక్ట్ ప్లస్ లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బేస్ ఫామ్. ఓకేనా? సెంటెన్స్ చూడండి. ద టీచర్ సబ్జెక్ట్, లెట్ ఆబ్జెక్ట్ ఏంటి? ద స్టూడెంట్స్ ఆన్సర్. ద టీచర్ లెట్ ద స్టూడెంట్స్ ఆన్సర్. దాని మీనింగ్ ఏంటంటే టీచరు పిల్లలకి ఆన్సర్ చేయడానికి స్టూడెంట్స్ అలౌ చేశారు అని. ఇక్కడ లెట్ అంటే ఈ మీనింగ్ అనుకున్నాం కదా, అలౌడ్ టు అని. సో ద టీచర్ లెట్ ద స్టూడెంట్స్ అంటే ద టీచర్ అలౌడ్ ద స్టూడెంట్స్ టు ఆన్సర్ అనే అర్థం వస్తుంది. టు లేకపోయినా ఇట్ మీన్స్, ఇట్ క్యారీస్ ద మీనింగ్ అలౌడ్ టు. ఓకే, ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ చూడండి. ద స్టూడెంట్స్ వర్ లెట్ టు ఆన్సర్. ఓకే, ఇక్కడ దీని ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ కింద ఇచ్చాను చూడండి. ఆబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ విచ్ క్యారీస్ ద టెన్స్ అండ్ లెట్ ఇట్ టు ప్లస్ బేస్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్. బేస్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్. ఈ రకంగా దీని స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే, ద స్టూడెంట్స్ అగైన్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి లెట్కి మూడు ఒకేలాగా ఉంటాయి. ఓకే, ప్రజెంట్, పాస్ట్ పార్టిసిపల్ కూడా ఒకేలాగా ఉంటాయి. ద స్టూడెంట్స్ వర్ లెట్ టు ఆన్సర్, అంతే. ద స్టూడెంట్స్ ఆబ్జెక్ట్ వర్ హెల్పింగ్ వెర్బ్ ఇన్ పాస్ట్ ఫామ్ అండ్ బేసింగ్ ఆన్ దిస్ నెంబర్ వర్. లెట్ అనేది వస్తుంది ఇన్ వెర్బ్ ఫామ్, ఇన్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. ఇంకా అక్కడ దాని తేడా లేవు, లెట్గానే యూజ్ చేస్తాం. మీనింగ్ ఏంటి? ద స్టూడెంట్స్ ఆర్ అలౌడ్ టు అని కూడా అర్థం చేసుకోవచ్చు. టు ఆన్సర్, ఆన్సర్ చేయడానికి టీచర్ గారు పర్మిషన్ ఇచ్చారు. బై ద టీచర్ ఈజ్ ఆప్షనల్. ఇంపెరేటివ్ సెంటెన్సెస్ కాబట్టి వీటిని ఆప్షనల్గా ఉంచవచ్చు, ఉంచకపోవచ్చు. దెర్ ఈజ్ నో ఎనీ చేంజ్ ఇన్ ద మీనింగ్. ఓకేనా? అదొక సెంటెన్స్. సెకండ్ చూడండి. మై పేరెంట్స్ సబ్జెక్ట్, లెట్ మీ ఆబ్జెక్ట్ గో అబ్రాడ్. మై పేరెంట్స్ ఎలా అర్థం చేసుకోవాలి? అలౌడ్ మీ టు, ఒక
ఒకవేళ అలౌడ్తో రాస్తే మనం మీ తర్వాత టు వస్తుంది. అలౌడ్ మీ టు గో అబ్రాడ్. నన్ను పరాయి దేశం వెళ్ళడానికి నా పేరెంట్స్ పర్మిషన్ ఇచ్చారు, అనుమతినిచ్చారు అని. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? మై పేరెంట్స్. ఓకే, ఆబ్జెక్ట్ మీ. సో మీ ఐగా మారుతుంది. ఇక్కడికి వచ్చి ఐ. పాస్ట్ ఫామ్లో సింగులర్ వాజ్, ఐ వాజ్. సో ఆబ్జెక్ట్ బీ ఫామ్ ప్లస్ లెట్. లెట్ ఇక్కడ యాక్టివ్ వాయిస్లో లెట్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో వచ్చి లెట్ టు అవుతుంది. అది లెట్ టు బేస్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ గో. గో అబ్రాడ్ ఈజ్ అడిషనల్ వర్డ్ అనమాట. ఓకే, ఐ వాజ్ లెట్ టు గో అబ్రాడ్. సో ఇలాగా బై మై పేరెంట్స్ పెట్టుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ ఆప్షనల్, పెట్టుకోవచ్చు. ఈ విధంగా పాజిటివ్ సెంటెన్సెస్ అలౌడ్ టు అనే మీనింగ్తో లెట్ వాడినప్పుడు ఈ రకంగా యాక్టివ్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చుతాం అన్నమాట. ఇంకా సో ఈ సెంటెన్స్లు ఏంటంటే ఇవి పాజిటివ్ సెంటెన్సెస్. ఓకే, మరి నెగిటివ్ సెంటెన్స్లో ఎలా మార్చాలి అంటే ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ ఇచ్చాను. ద మేనేజర్ డిడ్ నాట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇక్కడ లెట్ వస్తే లెట్ తర్వాత ఆబ్జెక్ట్ వస్తే ఇక్కడ నాట్ లెట్ ఆబ్జెక్ట్ వస్తుంది, నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి. ద మేనేజర్ డిడ్ నాట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అంటే ద మేనేజర్ డిడ్ నాట్ అలౌ మీ టు ఎక్స్ప్లెయిన్. నన్ను ఎక్స్ప్లెయిన్ చేసే అనుమతి నాకు ఇవ్వలేదు అనేది ఒక నెగిటివ్ సెంటెన్స్ అన్నమాట. సబ్జెక్ట్ ఎవరు? మేనేజర్. డిడ్ నాట్ స్ట్రక్చర్ చూడండి. డిడ్ అనేది హెల్పింగ్ వెర్బ్ ఇన్ పాస్ట్. నాట్ లెట్ తర్వాత ఆబ్జెక్ట్ వచ్చింది మీ ప్లస్ బేస్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్. అది దీని స్ట్రక్చర్. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ క్యారింగ్ టెన్స్ ప్లస్ నాట్ లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బేస్ వెర్బ్. సో ఈ వర్డ్ ఆర్డర్ మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే దాన్ని వదిలేండి. సెంటెన్స్ని బట్టి మీరు అర్థం చేసుకుంటే ఈజీగా గుర్తుంటుంది. ద మేనేజర్ డూయర్ ఆఫ్ ది యాక్షన్. డిడ్ నాట్ ఇది పాస్ట్లో జరిగిందని చెప్తూ ఉంటుంది, అంటే పాస్ట్లో జరగలేదు అనేది. లెట్ అంటే అలౌడ్ లేదని. మీ ఎవరికి? నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఇదంతా కలిపితే మేనేజర్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అలౌ చేయలేదు అని చెప్పడం. దీన్ని ప్యాసివ్లో మార్చినప్పుడు దాని స్ట్రక్చర్ చూడండి, ఆబ్జెక్ట్ ముందుకు వచ్చింది ప్లస్ హెల్పింగ్ వర్బ్ క్యారింగ్ టెన్స్ అయిన బట్టి కూడా ఐ వాజ్. తర్వాత నాట్ లెట్ టు, ఇక్కడ నాట్ లెట్ వస్తుంది, ఇక్కడ నాట్ లెట్ టు వస్తుంది. అది తేడా. నాట్ లెట్ టు ఎక్స్ప్లెయిన్. ఐ వాజ్ నాట్ లెట్ టు ఎక్స్ప్లెయిన్. నాకు నేను అనుమతించబడలేదు, ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనుమతించబడలేదు. ఎవరి చేత? బై ద మేనేజర్. పెట్టుకోవచ్చు మీరు. ఓకేనా, పెట్టినా ఇబ్బంది ఏం లేదు. ఇది ఇందులో స్ట్రక్చర్ మనం ఒకసారి చూసుకున్న అయితే ఈ విధంగా నెగిటివ్స్లో మనకి నెగిటివ్ సెంటెన్సెస్ ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. తేడా పెద్దగా ఏమీ లేదు. ఇక్కడ చూస్తే సబ్జెక్ట్ ప్లస్ లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ బేస్ వెర్బ్. ఇక్కడ ఏంటొచ్చింది? నెగిటివ్ కాబట్టి హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్ లెట్ ఆబ్జెక్ట్ బేస్ వెర్బ్. తేడా అక్కడే ఉంది. హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్ అనే దగ్గరే మనకి తేడా వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేటప్పటికి ఇది యాక్టివ్ వాయిస్, ఇది ప్యాసివ్ వాయిస్, ఇది యాక్టివ్ వాయిస్, ఇది ప్యాసివ్ వాయిస్. ఓకే, ఇందులోకి వచ్చేటప్పుడు చూడండి, ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్ లెట్ టు ప్లస్ బేస్ వెర్బ్. ఓకే, ఇక్కడే ఉంది పాజిటివ్ దాంట్లో ఆబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ హెల్పింగ్ వెర్బ్ బోత్ ఆర్ సేమ్ ప్లస్ లెట్ టు ప్లస్ బేస్ వెర్బ్. ఇక్కడ ఏంటి? నాట్ లెట్ టు. అదే తేడా. ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ అనేది రెండు కామనే. ఇక్కడ లెట్ టు ఉంటే ఇక్కడ నాట్ లెట్ టు ఉంటుంది. అలాగే చివరిని బేస్ వెర్బ్ బేస్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్ ఇలా ఉంటుంది. సో నెగిటివ్కి పాజిటివ్కి ఈ నాట్ అనే తేడా ఉంటుంది. అదే పాజిటివ్ సెంటెన్స్లో చూడండి, సబ్జెక్ట్ తర్వాత లెట్ వస్తుంది, ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ హెల్పింగ్ వెర్బ్ తర్వాత లెట్ టు వస్తుంది. ఓకే, చిన్న మైనర్ డిఫరెన్సెస్లో మీరు చాలా ఈజీగా ఈ లెట్తో ఉన్న సెంటెన్సెస్ ఇచ్చినప్పుడు యాక్టివ్ నుంచి ప్యాసివ్కి మార్చవచ్చు. అలాగే ప్యాసివ్ నుంచి యాక్టివ్ కూడా మార్చవచ్చు. అంటే దీన్నే రివర్స్లో మనం చూసుకుంటే ప్యాసివ్ నుంచి యాక్టివ్కి ఎలా మార్చాలనేది ఈజీగా అర్థమైపోతుంది.
సో ఇది మీకు ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను, అలాగే ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా అలా అనుకుంటే తప్పకుండా అందరికీ కూడా, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అండ్ ఆల్సో రిక్వెస్ట్ దెమ్ ఆన్ మై బిహాఫ్ టు సబ్స్క్రైబ్ టు ది ఛానల్. ఎందుకంటే చెప్పేది ఎక్కువ మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఉన్నాను. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ in the comment box. Thank you so much for watching my channel.